వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ కంది పచ్చడి లాంటి ఇంకొక పచ్చడి చేసుకుందామండి. మామూలుగా కంది పచ్చడి, పెసర పచ్చడి చేస్తాం. కందిపప్పు వేయించి పచ్చడి చేస్తాం, పెసరపప్పు నానబెట్టి చేస్తాం కదా. అలాగే మినపప్పు పచ్చడి లేదా మినుముల పచ్చడి. మినుములు మన పూర్తి మినుములు ఉంటాయి కదా, నల్ల మినుములు, పొట్టు తీయనివి, వాటితోటి కూడా చేసుకోవచ్చు. అది కొత్తగా ఉంటే బాగుంటాయండి. మినుములు ఫ్రెష్ ఇప్పుడే వస్తాయి చూడండి. పంట తొలి రోజుల్లో అయితేనే అది ఎక్కువ రుచిగా ఉంటుంది. క్రమంగా నిలవన్న కొందికి ఆ తోలుకి ఆ రుచి పోతుంది. మన దగ్గరికి కొత్త మినువులు ఇంకా రాలేదు, అందుకని నేను మినప గుళ్ళుతోటి చేస్తున్నాను. మినపప్పుతోటి కానీ మినప గుండుతోటి కానీ చేసుకోవచ్చు. కొత్త మినుములు కనుక వస్తే ఆ మినుములతోటి చేయండి, పచ్చడి బాగుంటుంది. ముందు ఈ పనులు చేసేటప్పుడు ఈ పచ్చళ్ళకి చింతపండు కొంచెం శుభ్రంగా తీసి పెట్టుకోవటము. మనకు కావాల్సినంత, ఇప్పుడు ఈ కప్పు కాదులేండి, ఇందులో హాఫ్ కప్పు మినుములు చేసుకుంటాం అనుకోండి, దానికి సరిపడా ఒక 10-12 ఎండుమిర్చి, ఓ చిన్న నిమ్మకాయంత చింతపండు, దీంట్లో కాస్త వేడి నీళ్ళు పోసి పెట్టుకుంటే పచ్చడికి చక్కగా నానిపోయి ఉంటుంది. ఈ వేడిగా మరిగిన నీళ్ళని స్టవ్ ఆపేస్తున్నాను. కప్పులో ఆ చింతపండు మీద పోసేసి పక్కన పెట్టండి. ఈ మరిగిన నీళ్ళు అట్టి పెట్టుకోండి, మనకి పచ్చడిలోకి అవసరపడతాయి. పప్పుల పచ్చళ్ళు ఎప్పుడు కూడా రుబ్బేటప్పుడు చల్లటి నీళ్ళు పోయకూడదు, మరిగించి పక్కన పెట్టుకోండి. వేడిగా లేకపోయినా పర్వాలేదు, మరిగిన నీళ్ళు అయితే ఏంటంటే ఇంకా పచ్చడి పాడవదు. దీన్ని ఏంటంటే మనం ముందు మినపప్పుని లేదా మినువుల్ని వేయించేసుకోవాలి. మొదట ఈ మన మినపసునికి వేయిస్తాం కదా, అంతకంటే ముదురు వేపు రావాలి. ఒక్క చుక్క నూనె చుక్క ఎక్కువ వేయద్దు, దీనికి అక్కర్లా, మనం తాలింపుకి వేసుకుందాం. ఈ మినపచ్చడి అండి, కందిపచ్చడి లాగానే మినపప్పు పచ్చడి కూడా ఎంత నూనె లాగేస్తుందో. నూనె వేస్తే ఒక 5 రోజులు మనం బయటే పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లా. ఒక 5 డేస్ ఉంటుంది. దీంట్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం నెల్లూరు వైపు ఆ వైపు మినువుల పచ్చడిలో వేసుకుంటారు, వాళ్ళ అలవాటుని బట్టి. నేను అంతగా వేయనండి. ఇది మాది గుంటూరు పచ్చడి, అంటే మళ్ళీ గుంటూరులో కూడా గుంటూరు బ్రాహ్మల పచ్చడి అనమాట. ఒక ఫ్రెండ్, ఒక ఆవిడ నాకు క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళు వదిన గారు చేసేవారు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం మా అబ్బాయి పుట్టిన కొత్తల్లో చెప్పారు. ఆ తర్వాత ఎన్నిసార్లు చేశానో. నాకు పప్పుల పచ్చళ్ళు చాలా ఇష్టం. సగమే వేస్తున్నా. ఇవి ఒక హాఫ్ కప్పు మినువులు అనుకుందాం. ఇవి దీని మీద ఏంటంటే మనం పచ్చడిలోకి, కంది పచ్చడిలో నలుచుకున్నట్టే ఉల్లిపాయ ముక్కలు నలుచుకుని గోంగూరలోకి తిన్నట్టు తినచ్చు. కమ్మని వాసన వచ్చేదాకా, గింజలు ముదురు రంగుకి వచ్చేదాకా సన్నటి మంట మీద వేపండి, లేకపోతే పచ్చడి బాగుండదు, జిగురు వచ్చేస్తుంది, తర్వాత ఏమో తొందరగా పాడైపోతుంది. మినపప్పు వేగిన చూడండి, ఇలా ముదురు వేపు మాడకుండా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు దించేసి ఒక ప్లేట్లో పోసుకుందాము. ఇది చల్లారనివ్వండి. ఈ లోపల మనం తిరగమాత పెట్టేసుకుందాము. ఎక్కడైనా కొంచెం దూరంగా గాలి వచ్చే చోట పెడితే తొందరగా అయిపోతుంది. పచ్చడిలోకి తిరగమాత వేసేద్దాము. ఈ మొత్తం కలిపి కూడా వేసుకోవచ్చండి. అప్పుడు ఏంటంటే మనకి మినపప్పు బాగా వేగదేమోనన్న అనుమానంతో మనం విడిగా వేస్తున్నాం. మెంతులు నల్లబడ్డాక, అంటే ఎరుపు దాటి నలుపులోకి వెళ్ళాక ఓ స్పూన్ ఆవాలు వేయండి. ఇంకా వేరే పప్పులు ఏం వేయమండి. ఆవాలు చిటపట్లాడాక ఒక 1/2 స్పూను జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, మనం పెట్టుకున్న మినపప్పు, మనం పెట్టుకుంటా చింతపండు, మనం తినగలిగే కారం, ఇవి లెక్క. ఒక 12-13 మిరపకాయలు పడతాయండి. ఏ గుంటూరు కాయో అయితే కొంచెం తగ్గించుకోండి. ఒక 2 చిటికెలు ఇంగువ. స్టవ్ ఆపేసాను. దీంట్లో నాకేంటంటే కరివేపాకు చాలా నచ్చుతుందండి, పచ్చడిలో వేసేస్తామన్నమాట. వెల్లుల్లి వేయదలుచుకుంటే కనుక ఇప్పుడు వేసేసుకోవాలి. తాలింపు మొత్తాన్ని ఈ మన కరివేపాకు చిటపట్లాడిపోయాక మిక్సీ జార్లో ముందు మినపప్పు వేసేసేయండి. మనం రోట్లో కనుక అయితే తిరగమాత వేసేసేయటము, అది రుబ్బుతూ మనం మినపప్పును కూడా చేర్చి రుబ్బుకోవచ్చండి. ఈ పచ్చళ్ళు రోట్లో రుబ్బితే ఎక్సలెంట్గా ఉంటాయండి. మన జీవితాలకు అవకాశాలు తగ్గిపోయినాయి కాబట్టి మనం అలాంటివి చేయలేకపోతున్నాం. కానీ ఇంకా ఊళ్ళో రోట్లో రుబ్బుకునే అలవాటు అవకాశం ఉన్న అమ్మతల్లులు హ్యాపీగా రుబ్బుకోండి. దీన్ని రోట్లో చేస్తే ఎక్కువ బాగుంటుంది.
పప్పు దాదాపుగా నలిగిపోయింది. కొంచెం అక్కడక్కడ బరక తగిలినా పర్వాలేదు. తాలింపుని ఈ మిక్సీ జార్లో వేసేద్దాం. మిరపకాయలు కూడా కొంచెం నలిగాక మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు, తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఈజీగా ఒక స్పూనున్నర పడుతుందండి. రాళ్ళుప్పు అలవాటు ఉన్నవాళ్ళు, సైంధవంలో ఉన్న అలవాటు ఉన్నవాళ్ళు మీ అలవాటుని బట్టి వేసుకోండి. కొద్దిగా నీళ్లు చేరుస్తూ మెత్తగా రుబ్బేసుకోవాలి. పచ్చడి మెత్తగా రుబ్బేసుకున్నాము. మిక్సీలో నుంచి తీసేయండి. మీరు చేత్తో తీయకూడదని భావిస్తే స్పూన్తో తీసుకోండి. నాకు చేయి పెట్టండి, కొన్ని విషయాలు కుదరవు. ఇది దోశల్లోకి, రొట్టెల్లోకి, అంటే దిబ్బరొట్టేసుకుంటాం కదా మనం, దాంట్లోకి చాలా బాగుంటుందండి. అన్నంలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. అన్ని రకాల పప్పుల పచ్చళ్ళ లాగానే దీని రుచి అమోఘంగా ఉంటుంది. నూనె, నెయ్యి రెండిటితోటి బాగుంటుంది. నెయ్యితో బాగుంటుంది. పప్పు నూనె చేసుకుంటాం కదా మనం, నువ్వుల నూనె, పప్పు నూనె దొరుకుతుంది. ఆ పప్పు నూనెతో అయితే ఎంత అమోఘంగా ఉంటుందో. చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చండి. 3-4 ఏళ్ళు వచ్చిన పిల్లలు కూడా. పప్పుల పచ్చళ్ళు హెల్దీ, ప్రోటీన్ పచ్చడి అని చెప్పుకోవాలి దీన్ని మనం. పైన ఒక చిన్న మళ్ళీ కొంచెం నూనెసి చిన్న తాలింపు పెడితే పచ్చడి ఫినిష్ అయిపోయినట్టు. కొద్దిగా నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మీరు వేయదలుచుకుంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని పైన తాలింపు పెడితే పచ్చడి అయిపోతుంది. కొంచెం నూనె పెట్టండి, ఒక 2 స్పూన్లు వేయచ్చండి, ఏం పర్వాలేదు. దీనికి నూనె వేస్తేనే బాగుంటుంది. ఆవాలు వేద్దాం. ఆవాలు చిటపట్లాడాక ఒక చిటికెడు జీలకర్ర, ఓ ఎండుమిర్చి ముక్కలు, ఒక చిటికెడు ఇంగువ, కాస్తంత తాలింపులోకి కరివేపాకు. స్టవ్ ఆపేయండి. ఈ తాలింపుని పచ్చడి మీదకి వేసేయండి. గుమగుమలాడే మినపచ్చడి తయారుగా ఉంది. దీంట్లో అన్నంలో కలుపుకునేటప్పుడు కొంచెం ఉల్లిపాయలు నలుచుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. దీని మీద కూడా పచ్చి ఉల్లిపాయల ముక్కలు వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు వేస్తే కనుక దీని మీద ఇది పచ్చడి నిలవ ఉండదు. ఆ రోజుకి అయిపోతుందంటే వేసుకోవచ్చు. లేకపోతే ఈ పాళంగా ఇది కనీసం 5 రోజుల పాటు రెఫ్రిజరేషన్ అక్కర్లా, బయట పెట్టుకోవచ్చు. 5 days ఉంటుంది. ట్రై చేసి చూడండి.